భారత్లో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. కొన్ని ఆలయాల్లో ఇప్పటికీ అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అలాంటి కొన్ని అత్యంత రహస్యమైన శివాలయాల గురించి తెలుసుకుందాం. శ్రీ తుంగనాథ్ ఆలయం. ఈ ఆలయం హిమాలయాల్లో 3600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా ప్రాచుర్యం పొందింది. బృహదీశ్వర ఆలయం. ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ ఆలయం భారతదేశంలోని అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందింది. బృహదీశ్వరాలయం భారీ గోపురం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఖగోళ దృగ్విషయాలతో ఖచ్చితమైన ఆలయ నిర్మాణం భక్తులను అయోమయంలో పడేస్తోంది. మురుడేశ్వర దేవాలయం. ఇది ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్లో అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉంటుంది. ఇక్కడ ఎత్తైన శివుని విగ్రహం ఆధిపత్యం చెలాయించేలా ఉంటుంది. ఆలయం చుట్టూ ఉన్న ఇతిహాసాలు, సమీపంలోని నీటి అడుగున నిర్మాణాలు ఎంతో ఆకర్షణగా ఉంటాయి. తమిళనాడులోని కడలూరు జిల్లాలో చిదంబరం ఆలయం ఎంతో ప్రసిద్ధ ఆలయం. ఎందుకంటే పరమశివుడు తాండవం చేస్తూ నటరాజుగా ఇక్కడ వెలిశాడు. చిదంబరం అంటే శివుడు తాండవం చేసే ఆలయమని అర్థం. ఇక్కడ శివుడు నిరాకారుడిగా కొలవబడతాడు. శివుడు తన శివగామితో అనంతగా ఆనంద తాండవం చేస్తుంటారని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఓ గోడపై ప్రతిమ కనిపిస్తుంటుంది. దీనిని ఒక తెరతో కప్పి ఉంచుతారు. ఈ తెర వెనుక బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ ఉంటాయి. తెరకు బయటవైపు ఉండే నలుపు రంగు అజ్ఞానాన్ని సూచిస్తుంది. లోపల వైపు ఉండే ఎరుపు రంగు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం. హిందూ పురాణాలలో ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారీ మంచు కారణంగా దాదాపు అర్ధ సంవత్సరం పాటు ఈ ఆలయం మూసి ఉంటుంది. ఈ ఆలయం చారిత్రక పేరు కేదార్ఖండ్. ఇది సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో మందాకిని నది ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయాన్ని మొదట పాండవులు నిర్మించారు. ఇది శివుని పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లోని 12 జ్యోతిర్లింగాల్లోనే ఇది ఎత్తైనది. అమర్నాథ్ ఆలయం. జమ్మూ కాశ్మీర్లోని హిమాలయాల్లో 3888 మీటర్ల ఎత్తులో అమర్నాథ్ గుహ ఎన్నో రహస్యాలతో నిండి ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభూ. ఇది గుహలోపల సహజంగా ఏర్పడ్డ స్మాలగ్మైట్. గుహ పైకప్పు నుంచి నేలపై పడే నీటి బిందువులు గడ్డకట్టడం వల్ల స్టాలగ్మైట్ ఏర్పడుతుంది. ఈ ఆలయం సంవత్సరంలో ఎక్కువ కాలం మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవిలో కొద్ది కాలం మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. కాశీ విశ్వనాథ దేవాలయం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానది ఒడ్డున కొలువు తీరిన అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథ ఆలయం ఒకటి. పురాతన కాలంలో వారణాసిని కాశీ అని పిలిచేవారు. అందుకే ఈ ఆలయానికి కాశీ విశ్వనాథ దేవాలయమని పేరు వచ్చింది. ఈ ఆలయ రహస్యం దాని చుట్టూ ఉన్న ఇతిహాసాలలో ఉంటుంది. కైలాసనాథ్ ఆలయం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఏకశిలపై చెక్కబడిన అతిపెద్ద పురాతన దేవాలయం ఇది. దీనిని కైలాసం అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గుహ దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని నిర్మించటానికి దాదాపు 4 లక్షల టన్నుల శిలలను 100 ఏళ్లపాటు చెక్కారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద కాంటలివర్డ్ రాక్ సీలింగుతో ఉంటుంది. ఇలాంటి ఎన్నో అంతుచిక్కని రహస్యాలతో కూడిన ఆలయాలు భారత్లో ఉన్నాయి. శాస్త్రవేత్తలకే కాదు, పండితులకు సైతం ఈ ఆలయాలు సవాలుగా నిలుస్తున్నాయి.